ప్రపంచంలో నెలకొన్న యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొనాలని లోక కళ్యాణం కోసం పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠంలో ప్రత్యేక పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠం నిర్వాహకులు ప్రముఖ సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు జరిపారు. ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి ద్విభాషం రామసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి పీఠానికి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, మహారుద్రాభిషేకం, విశేష పూజలు, దత్త లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమాలు జరిపించారు. భక్తులందరికీ పండితుల చేత వేద ఆశీర్వచనం చేయించి సత్కరించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, మహాన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు, సిద్ధాంతి సత్యనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వింజమూరి సత్యం, వారణాసి ఫణి శర్మ, పెండ్యాల చంటి, ఇంద్రగంటి సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం కుమ్మరగడ్డ. నేను ఉదయం ట్రైన్కి వచ్చాను. వచ్చిన చూశాను. ఈ కార్యక్రమాల్లో కూడా బాగా మేము ఇంత బాగా చేస్తారని ఊహించలేదండి. పువ్వులు కానీ ప్రతి తుమ్మలపేంట, మాది కావలి మండలం తుమ్మలపేంట గ్రామం. ఇంత బాగా జరుగుతుందని అసలు ఊహించుకోలేదు. బాగా జరుగుతుంది. ఇంకా పువ్వులు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఫ్రెష్ చేసినందుకు సాయంకాలం 6 గంటల వచ్చాను. మమ్మల్ని తీసుకొని అన్నింటి అన్ని దేవస్థానాలు తిప్పి ఇక్కడ అనుకోకుండా మేము అనుకున్న దానికంటే ఈ ఆలోచనలు యజ్ఞాలు అన్నీ కూడా చాలా బాగా జరిగింది. నేను అనుభూతి బాగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందకరం. మా జీవితంలో ఇది ఒక ఆనందకరంగా జరగబడింది. భార్య సుమలత, మా నాన్నగారి వెంకట సుబ్బారావు, అమ్మగారి శ్రీదేవి. సో మేము గత 15 రోజుల నుంచి 1 మంత్ నుంచి సోమవారం ఫాలో చేస్తామని కాల్ చేస్తామన్నాము. సో ఎక్కడ కూడా విసుగు అనేది లేకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పడం, అలా చేపిస్తాం ఇలా చేపిస్తాం అని చెప్పి ప్రతి కాల్ కూడా నీట్గా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మేము రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరాము. ఒక 14 మెంబర్స్ వరకు బయలుదేరాము. జరిగిన కళ్యాణం లోకానికి కళ్యాణం. మీరు చేసిన యాగం అంటే మీ యాగం అనేది మన తర్వాత రాసి ఉంటే తప్పగా చేయలేదు. ఎంతో మంది ఆయుర్వేదం మరోసారి చెప్తున్నాను, అందరూ బాగుండాలి, మీ వ్యాపార అభివృద్ధి ఉండాలి. ఎప్పుడు కూడా మీకు ఏ సమస్య వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విషయంలో మమ్మల్ని సంప్రదించండి, మేము సహాయం చేస్తాం. అంతే తప్పగా మా ఎప్పుడు డొనేషన్లు, చందాలు అవన్నీ ఇవన్నీ వాడటం. ఏదైనా జాతకాలన్నీ కావాల్సి ఉంటే మీ అబ్బాయి గారి అమ్మాయి గారి పేరు, పుట్టిన తారీఖు, టైము, ఏ ఊళ్ళో పుట్టారు, ఇది ఒక వాట్సాప్ పెడితే మీకు జాతకాల స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా జాతక దోషాలు ఉన్నాయనుకోండి, మీరు దాన్ని బట్టి అందరికి ఎదురు నెక్స్ట్